నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఏదైతే ప్రపంచ సుందరిమణుల అందాల పోటీలు ఇక్కడ జరిగినాయి, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు గోవాలో జరగబోతున్నటువంటి మిస్టర్ ఇండియా అంటే మగవారి అందాల పోటీలు జరగబోతున్నాయి. దానికి ఫైనల్స్కి సెలెక్ట్ అయినటువంటి మహబూబ్ నగర్ వాసి అయినటువంటి రాకేష్ అర్ని అనే అబ్బాయి ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. నిజంగానే మరి అంటే అటు గోవాలో జరగబోయే ఈ మగవారి అందాల పోటీలకి ఆయన సెలెక్ట్ అయినందుకు, అది కూడా మన తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సెలెక్ట్ అయినందుకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన గురించి తెలుసుకుందాం, ఎందుకంటే ఆయన మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఎలాంటి ఛాన్స్ వచ్చింది ఏంటి అనేది ఒకసారి ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. నమస్తే బ్రో. మొత్తానికైతే అందాల పోటీలలో మగవారి అందాల పోటీలకు సెలెక్ట్ అయ్యారు. ఏంటి అసలు అంటే మహబూబ్ నగర్ నుంచి ఎట్లా వచ్చింది అవకాశం మీకు? నేను 2016 నుంచి ఏదైనా ఒకటి సాధించాలి లైఫ్లో, అంటే మన గురించి కొందరు మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో ఏదైనా చేయాలనుకున్నప్పుడు మా మదర్ ఇన్స్పిరేషన్ వల్ల ఈ ఫీల్డ్లోకి వచ్చాను. అండ్ ఫస్ట్ 2020లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు రన్నరప్ వచ్చింది మిస్టర్ ఇండియాలో. మా తర్వాత కరోనా వచ్చింది, 2 years కాంపిటీషన్స్ అవ్వలేదు. మళ్ళీ 2 years మళ్ళీ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు 2025లో మళ్ళీ పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు ఫైనల్కి వెళ్ళాను. ఇప్పుడు 2025లో ఫైనల్ గోవాలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా మిస్టర్ టైటిల్ తీసుకొని వస్తాయి ఈసారి. ఓకే, సో అంటే ఏం చేస్తుంటారు మదర్ ఫాదర్ లేరు. నేను బ్రదర్స్ వదిన వాళ్ళు చెల్లెలు బావాళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉంటాను. వాళ్ళ దగ్గర ఉంటారు. మదర్ కూడా లేరా? మదర్. అయ్యో, ఓకే ఓకే. సో మొత్తానికి అయితే అన్నయ్యలు వదిలేదు, వాళ్ళే మిమ్మల్ని చూసుకున్నారు. ఎంతవరకు చదువుకున్నారు? గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? ఓకే. సో మామూలుగా అయితే అందరూ జాబ్స్ కోసమో లేకపోతే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ట్రై చేస్తుంటారు. మరి మీరేంటి ఇట్లా వేరే మోడల్ అవ్వాలనుకుంటున్నారా? నేను జాబ్ చేస్తున్నా, అది నా ప్రొఫెషన్, ఇది ప్యాషన్ అనమాట. ఓకే. ఆ ప్రొఫెషన్ ఎప్పుడు ఉంటుంది, ఈ ప్యాషన్ అనమాట. దాంతో పాటు ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుందామని ఇందులోకి వచ్చినాయి. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోతున్నాయి రెండు. ఓకే. సో ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఎంఎన్సీలో చేస్తాను, మాదాపూర్లో ఎంఎన్సీ కంపెనీలో చేస్తున్నాను. దాంతో పాటు ఇది ప్రిపరేషన్ అవుతున్నాను. ఓకే. సో అంటే దీనికి అంటే ఇలా అంటే మిస్టర్ ఇండియా పోటీలకు వెళ్ళాలని ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఎవరిదన్నా ఇన్స్పిరేషన్ ఉంది. మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట. అమ్మలో ఒక ర్యాలీ వెళ్తుండే రోడ్డు మీద, ఒక పహిల్వాన్ వెళ్తూ ఉండే, వాళ్ళకి ర్యాలీ తీస్తుండే అనమాట. మా అమ్మ అన్నది, నువ్వు కూడా అలా నీ గురించి అందరూ అలా మాట్లాడుకోవాలి, నువ్వు కూడా అలా నీ గురించి అందరూ ఇట్లా గొప్ప తీసుకుని నిన్ను కూడా అన్నది అనమాట ఒకసారి. సో నేను ఎలాగైతే అలా రీచ్ అవుతానని అనిపించినప్పుడు నాకు అనిపించిన ఈ ఫీల్డ్ ఓకే, ఇందులో మిస్టర్ ఇండియా ఒకటి ఉంటుంది కదా, సో ఇది సాధిస్తే మనం కూడా అలా అవ్వచ్చు కదా అని అప్పుడు అనిపించింది అనమాట. అప్పటి నుంచి ఒక 4 years నుంచి బాగా దీనికోసమే కష్టపడుతున్నాను. ఎలాగైనా మిస్టర్ ఇండియా సాధించి మా అమ్మకు ఉన్న కోరిక నేను తీర్చాలని ఒక ఉద్దేశం అనమాట. ఖచ్చితంగా తీరుస్తాను ఇయ్యాలి అది. ఓకే. సో మీ అమ్మకి దీన్ని అంకితం చేయబోతున్నారు? ఓకే. సో అంటే ఈ అందాల పోటీల మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అసలు? ఎందుకంటే దానికోసం బాడీ మొత్తం కూడా డెవలప్ చేసుకోవాలి. ఓకే. సో ఏం చేస్తున్నారు దానికోసం? ఏం వర్కౌట్ చేస్తారు? మనిషి చాలా ఫిట్గా ఉండాలన్నమాట. చాలా అంటే మామూలుగా బాడీ బిల్డింగ్ ఏంటంటే చాలా హెవీగా ఉంటుంది, చాలా ఫిట్గా ఉండాలి. అంటే ఫిట్నెస్లో చాలా తోపు ఉండాలన్నమాట. చూసా ఫోటో మీద మంచి ఇదిగా ఫిట్నెస్గా బాగుంటుందా. ఇందులో మనకు 6 to 7 rounds ఉంటాయి. ఇందులో ఫిట్నెస్ రౌండ్ ఒక మెయిన్ కీలకం అనమాట. ఫిట్నెస్ రౌండ్లో ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ ఇక టాప్ 5లో ఉంటారనమాట. ఫిట్నెస్ రౌండ్ మెయిన్ ఇందులో ఉంది. ఓకే. సో లేడీస్ కన్నా అదే కదా? లేడీస్కి కూడా చాలా ఉంటాయి, కానీ మెన్స్కి అయితే ఫిట్నెస్ రౌండ్, లేడీస్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే. ఫిట్నెస్ మాత్రం ఇద్దరు ఉండాలి. ఫిట్నెస్ ఏదో మరి మామూలుగా అయితే అందాల పోటీకి సంబంధించి ఫిట్నెస్, బాడీకి సంబంధించినటువంటి కొలతలు, అదేవిధంగా మీరు ఏదన్నా ఒక సామాజిక సేవ చేస్తున్నటువంటి అంశాలు అట్లాంటిది ఏమైనా చేస్తున్నారా మీరు? మాకు ఈ రక్ష గ్లోబల్ ఫౌండేషన్ ఎన్జిఓ ఉంది. వాటి ద్వారా మేము సోషల్ సర్వీస్ చేస్తాము. వాటి ద్వారా ఫ్యూ ఆఫ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ అమౌంట్ వేసుకొని మేము ఒక 4 orphanage homes అడాప్ట్ చేసుకున్నాము. 4 ఎక్కడ? మహబూబ్ నగర్ లోనా? ఇక్కడ హైదరాబాద్ అడాప్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ కానీ, స్టేషనరీ ఐటమ్స్ కానీ, ఎవ్రీ మంత్ బర్త్డే యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ, ఎవ్రీ మంత్ ఆ స్టూడెంట్స్కి మోటివేషనల్ స్పీచెస్, మంత్లీ వన్స్ ఏమైనా టూర్స్ అలాంటివి తీసుకోవడం లాంటివి చేస్తామంటాం మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి. దాంతోపాటు బ్లడ్ డొనేషన్స్ చేయడం లాంటివి కానీ, ఇంకా తలసేమియా సొసైటీకి కూడా చాలా డొనేషన్స్ చేస్తుంటాం. మా ఫ్రెండ్స్ ద్వారా చాలా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కూడా కనెక్ట్ చేశాను వాటి కోసం. ఓకే. సో మొత్తానికైతే ఇక్కడ దాకా రాగలిగారు. ఇప్పుడు ఫైనల్స్లో మరి ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఫైనల్స్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి ఫైనల్ తీసుకొని వస్తాయి ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైం ఒక 0.1% మార్క్స్ వెళ్ళింది అనమాట. సో అది అప్పుడున్న నెగిటివిటీ ఇప్పుడు పాజిటివ్గా చేసుకున్నాను.
సో ఈసారి ఏంటి అప్పుడు ఉన్నటువంటి నెగిటివ్ ఏంటి, ఇప్పుడు పాజిటివ్ ఏంటి? అప్పుడు నాకు కొంచెం స్టేజ్ ఫేర్ ఉంటుండే. అది సహజంగా అందరికి ఉంటుంది. ఆ క్వశ్చన్స్ రౌండ్లో కొంచెం తడబడిన అనమాట. అక్కడ నాకు 0.2% మార్క్స్ వెళ్ళినాయి. సో దాని ద్వారా టైటిల్ వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఈసారి అన్ని పర్ఫెక్ట్ ఉన్నా, ఆల్మోస్ట్ అన్ని పాజిటివిటీ చేసుకున్న, నెగిటివ్స్ అన్ని. ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు మామూలుగా అయితే అక్కడ? మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, దాని గురించి, ఇంకా మన బయోడేటా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. వాటికి సంబంధించి వాళ్ళకి ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో వాటి గురించి క్వశ్చన్స్ ఇస్తారు. వాళ్ళు ఎవరైతే కాన్ఫిడెంట్గా చెప్తారో వాళ్ళని టాప్ 3లో తీసుకుంటారు. ఆ టాప్ 3 నుంచి కాన్ఫిడెంట్ గా చెప్పాలి, ఎక్కడ తడబడకూడదు. ఏ లాంగ్వేజ్ అయినా, మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సంబంధం లేదు, కానీ కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఈవెన్ ఈ అందలపోట్ల మెయిన్ చూసేది మనిషి అందమా, నల్లగుండా, తెల్లగుండా అని కాదు. మెయిన్ చూసేది అంటే కాన్ఫిడెంట్, ఎంత కాన్ఫిడెంట్ గా తను రిప్రజెంట్ చేసుకుంటాడు, ఎంత కాన్ఫిడెన్స్ గా నడుస్తుండు, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండు. వీటి ద్వారా జడ్జెస్ చూస్తారనమాట రిజల్ట్స్ ని. ఓకే, ఇప్పుడు అంతా నేషనల్ వైడ్ గా వస్తారు జడ్జెస్? నేషనల్ వైడ్ గా వస్తారు. ఓకే, సో ఒకవేళ ఇందులో సెలెక్ట్ అయిపోయారు అనుకుందాం, ఫైనల్స్ ఓకే అయ్యారు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మన ఫిలిప్పీన్స్లో కానీ, గోవాలో కానీ, అదర్వైజ్ మన స్విట్జర్లాండ్లో కానీ ఫినాలే ఉంటుంది. అప్పుడు వరల్డ్ నుంచి వెళ్ళి ఒక 100 to 130 కంట్రీస్ నుంచి వెళ్ళి పార్టిసిపేట్ చూస్తారు. అప్పుడు చాలా ఉంటుంది విపరీతమైన కాంపిటీషన్. అప్పుడు ఇంకా పెద్ద కాంపిటీషన్, ఫైనల్స్ కాబట్టి. ఫైనల్స్. మరి ఇప్పుడు మన తెలంగాణలో జరిగాయి మన ఆంధ్ర పోటీలు, ప్రపంచ సుందరి మన అందరూ వచ్చారు, వెళ్ళారా? వీళ్ళు చూడడానికి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్, వేరే కంట్రీ వాళ్ళు కూడా. అవునా? అవునా? అందులో ఉన్నారా మీ ఫ్రెండ్స్? ఎయిర్పోర్ట్ కి నేనే 3-4 మెంబర్స్ రిసీవ్ చేసుకొని వచ్చాను ఇక హైటెక్స్ కి. ఓకే, సో ఎట్లా అనిపించింది మరి ఇక్కడ? చాలా బాగుంది షో అయితే, చాలా సూపర్ కనెక్ట్ చేసి. హిట్ అయిందా? చాలా హిట్ అయింది. ఎక్కడైనా ప్రతి ఒక్క దగ్గర పాజిటివిటీ, నెగిటివ్ ఉంటుంది, సమస్యలు కామన్, ఎక్కడైనా కామన్. కానీ ప్రోగ్రామ్ చాలా సూపర్ పోయింది, చాలా మంది గెస్ట్లు వచ్చారు, స్టేజ్ మొత్తం నిండిపోయింది ఆ రోజు మాత్రం, చాలా బాగా అయింది. ఓకే, మీ ఫ్రెండ్స్ అంటే మీ లేడీస్, మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు? చాలా, అంటే నాకు డిఫరెంట్ ఒక 40 కంట్రీస్లో ఫ్రెండ్స్ ఉంటారు అనమాట నాకు. నేను 2019లో మోడల్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు. ఏ దేశం వెళ్ళారు? మలేషియా. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళు ఇప్పుడు టచ్లో ఉంటారు వాళ్ళందరూ. ఇక్కడ ఇండియాకి ఎప్పుడు వచ్చినా కలుస్తుంటారు వాళ్ళు. ఓకే, సో మరి ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు మీరు మీ అందాల పోటీలో? మా దాంట్లో ఆల్మోస్ట్ ఒక 33-35 మెంబర్స్ ఉంటారు. వాటిలో ఇక రిజల్ట్స్ని బట్టి ఫస్ట్ టాప్ 5 సెలెక్ట్ అవుతారు, దాని తర్వాత టాప్ 3లో రిజల్ట్స్ ఇచ్చేస్తారు. ఇక ఫస్ట్ విన్నర్, ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్ అని. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని ఇంటర్నేషనల్ షోకి పంపిస్తారు. ఓకే, సో మరి వాళ్ళు అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పడానికి బాగా ప్రాక్టీస్ చేశారు? బాగా ప్రాక్టీస్ డైలీ చేస్తూనే ఉన్నాను. ఈసారి కాన్ఫిడెంట్గా వెళ్తున్నాను. సరే, కప్పు గెలుచుకొని ఇంటర్నేషనల్ షో కూడా వెళ్తాయి ఈసారి. ఆల్ ది బెస్ట్. మీ యొక్క డెడికేషన్కి, మీ ఆత్మస్థైర్యానికి నిజంగా హెడ్స్ అప్. కంపల్సరీ మీరు కొట్టాలి. సో మరి నిజంగా అంటే గోవాలో ఎక్కడ జరగబోతుంది ఇది? గోవాలో డాబాపోలి మనకు ప్లేస్ ఉంటుంది, అక్కడ జరగబోతుంది. బీచ్ దగ్గరలో, బీచ్ దగ్గరలో అక్కడ జరగబోతుంది. ఓకే, సో హైదరాబాద్ నుంచి మీరు ఒక్కరేనా సెలెక్ట్ అయ్యింది? హైదరాబాద్ నుంచి ఒక్కరే, స్టేట్ వైజ్ ఒక్కరొకరు ఉంటారు ఇందులో. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ రాకేష్. మీరు మంచిగా సాధించాలి, తప్పకుండా మీ అమ్మా నాన్న కల నెరవేర్చాలి, వాళ్ళకి డెడికేట్ చేయాలనుకుంటున్నారు దాన్ని. సో మీరు కూడా స్వయంగా కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, మీ శాలరీతో ఎన్జిఓస్ సంబంధించినటువంటి ఆర్ఫనైజ్ హోమ్స్కి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఓకే, మంచి స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీ ఆశయాలకి మేము కూడా ఎప్పుడు తోడుంటాం. షూర్ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.